కర్నూలు జిల్లా మద్దికేర మండలం తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేసే రేషన్ సరుకులను జూన్ 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇక మద్దికేర మండలంలో 24 డీలర్షిప్పులు ఉన్నాయని, ఇంతవరకు వాహనం నుండి సరుకులు ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళని ఇక నుంచి రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్లి తీసుకోవాలని తెలిపారు. అలాగే డీలర్లు ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యావసర సరుకులను ప్రజలకు అందించాలని సూచించారు. ఇక స్టాకును బోర్డుపైన వ్రాయాలని, ప్రతి డీలర్ పరిధిలో వృద్ధులు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇక ఎంఆర్ఓ హుస్సేన్ సాహెబ్ తెలిపారు. కర్నూలు జిల్లా మద్దికేర తహసీల్దార్ను మాట్లాడుతున్నాను. మన మద్దికేర మండలంలో దాదాపు 24 డీలర్ షాపులు ఉన్నాయి. ఇప్పటి వరకైతే MDU వాహనాల ద్వారా ఈ యొక్క రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అయితే కొత్తగా ఈ యొక్క MDU వాహనాలను రద్దుపరిచి ఈ 24 షాపులలో ప్రతి డీలర్ షాపులో ఈ యొక్క రైస్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టడం జరుగుతున్నది వచ్చే నెల జూన్ 1వ తారీఖు నుంచి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకొని వారి పరిధిలో ఉన్నటువంటి డీలర్ షాపులకు వెళ్ళి బియ్యము, చక్కెర, నూనె, ఇతర ఏ ఐటమ్స్ ఇస్తున్నారో అవన్నీ ప్రజలు ఆ డీలర్ షాపుల దగ్గరికే వెళ్ళి తీసుకోవలసిందిగా కోరుతున్నాము. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి సమస్యలు తలెత్తినా మా దృష్టికి తీసుకొని వస్తే మేము వెంటనే పరిష్కరిస్తామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా